आपला बारा आला गेला तळबुकाचा वेल पहिला दुसकोरे दिवस आला आपला राजा अंगण झालावं सर देवावं आपले नवरी आला उन्हू पाणी थंड पाणी ठेवून हातात झारी पाणी घेऊन आपला राजा घोडा उतरून आतरू एक झारीचं पाणी घेऊन घ्या ముసల్తనాన్ని కడతా సర్రైక అంటాందరికేనా అయ్యో చెల్లెల రాజు వచ్చి అల్లయింది వాకిలుడు చెల్లెల అలుకుజల్లు ముగ్గయ్యి ఉడుకు నీళ్ళు పెట్టు అన్నం వండు కూర వండు ఛాయ్ చేయంటారు ఆమె చెప్తేంది కావచ్చు నీకెందుకు చెప్తాను ఆమె చెప్తేంది కావచ్చు మళ్ళా తిరిగి నువ్వు చెప్పు నేను నీ దిక్కే సంభవ సారవా నీ బాధ్యత కాలు మొక్తారు కొబ్బరికాయలు కొడతారు వీళ్ళు కొట్టుకోవాలి मी कशा करीता का मी बसून खाता करू मला माझ्या याचं सारे धंदा करतो आम्हाला पाणी ठेवलो आम्हाला जेवण करू वाढवलं बाबा इट्रा इट्रा दादा हे काय तुम्हाला मांजरगाव लागेल तुम्हाला ఇప్పుడు వచ్చిన దానికంటే చెప్పాడు కదా నువ్వు చేసుకొస్తే వచ్చింది ఇవాళ నీకు పని చెప్పాడు నేను ఈ వాకిలు ఉడిచినందుకు అలుకు చల్లేందుకు ముగ్గేసేందుకు రాలేదే నేను ఒక్కటే పని మీద వచ్చిన ఆ పని పూర్తి చేస్తాను లేదమ్మా ఆ ముచ్చట అంటేనే నేను అంటాను డైరెక్ట్ పని మీదకి వచ్చిందట दादा मी धंदा सांगा ऐकत नाही అంతే दादा मी आता सांगू फात ఇగో నువ్వు రెండు తిట్టిదాకా చూడు నువ్వు 25 తిట్టు నేను నీ దిక్కే ఉంటా दादा मोठी गोड पडली ना गोड पडते पडते काही दादा దప్పన అయ్యో అన్నయ్య మీద ఒక చెయ్యి దప్పన కొడుతుంది కావచ్చు అంటావా దప్పన ఒక్కటి కొట్టినా చూడు కింద పడేసి మీద కూర్చో దమ్మెళ్ళ కదా వస్తుంది చూడండి दादा నేను నీ దిక్కే पाणी थंड पाणी ठेवून अंगण झाडून त्याला जेवण घरात धंदा सारे करायला నీకెక్కడ అయితే పిల్లలు నాకే అవుతారు పిల్లలు అంటాను అన్నదమ్మ అంటే
అన్నెల పాడుబడయి అన్నదాబా దాదాపు తిన పూర్వం నాకంటే ముసల్దా లెక్క నువ్వే ఉన్నావు నేను ఇప్పుడు పరకాలంగట్ల నిలబడితే నాకు వట్టిగానే కొనుక్కపోతానంటాను దాదాపు పట్టం కదా అన్నది तिला पुरवैसा घ्यायला मध्ये पाया पडलं मला मी करून घेतो दादा అంతే आज मला होईन तर म्हणाली दादा కాబట్టి होतं म्हणा దంచు ఇక మక్కదున్న కంకి దంచు దంచు एवढं मस्ती लिहून मला काम सांगितलं సంగీతానికి मी केलं का नाही आज तिने करणार या సంగీతానికి చింతకాయ రాలేదు దంచు मस्तीला येऊन दादा माहिती आहे दादा मस्ती आहे दादा బావో! నా పిల్లమో! నా పిల్లమో! ఒక్కనాడన్న నీ చేత దెబ్బలు తినలేదు కాదే పిల్లమో నా రింగుడు పిల్ల ఇవాళ నా ఈ పంట వాసింది కాదే పిల్లమో నా ఏడవకు. ఉచ్చమోసుకుంటా కాదే పిల్లమో मला चुमडी ठाऊन माझे माय बापा धनका पडणार दादा आजच्या काल हिच्या वर कार्यक्रम येऊन हिच्या धनके पडायचं वेळ आला दादा मला బాబు ఆడోళ్ళ పంచాయతీలో మొగోడు పోతే సున్నేవాని పరిగా వాళ్ళిద్దరు దొరికించుకొని చంపితే ఈ పోతుంది दादा कामनाच ఏం లేదమ్మా నువ్వు చిన్నామని చూడకుంటా లేత చెయ్యని చూడకుంటా దబా దబా కుదుతాంది नवाय दादा आहेच दादा మరి కల్తీ కల్నా సుని మీ కర్ణాండ తీరా म्हणून మన మసాలా ఉంటే काम करूचे की ఒకటి తెలుస్తుంది ఒకటి తెలియదు చిన్న పొల్లని పాపం అని అనుకోవట नाही दादा ఏది నీ పని दादा पावला कसं पडली అయ్యో ఈ పని ఆతులే వచ్చినాయి వాతలు వాతలు వచ్చినాయి రావమ్మా नवाय दादा అంతేలా పాడు दादा हे संसार पाडू हे संसार रोज पड दादा हे नवरे नको हे संसार नको दादा मला అంతే అంతే ఈ మొగడు ఉంటాడు లేకపోతే ఈ ముసలి మొగడు పోతాడు ఎవరు దొరకాల మనకు दादा पडतं काटे కాదు మాట మీద మాట వచ్చింది ఒక్కొక్క మాట దాంట్లో నువ్వు ఏమంటావు दादा कसं हो दादा हे संसार नको मला कोणतं नको दादा मी माझ्या माहेरी जाऊन दुसराच काम रेट 200 पर्यंत आहे कापूसींची गिट 200 पर्यंत आहे दादा అవునమ్మా दादा ఈ యొక్క నల్లి పెట్టుకుంటా కొట్టుకుంటా తిట్టుకుంటా నీకేం ఏం తక్కువైందని నీ అయ్యవకు మంచిగా ఆస్తి ఉన్నది ఆస్తి లేకపోయినా మంచి ఇంకా 4 రోజులు అయితే కరువు పని పెడతారు नाही दादा రోజు 100 రూపాయలు పడ్డా 50 దీని 50 ఎనకేసుకోవా दादा मी वांचे ना दादा అంతే నువ్వు ఇట్లా दादा आम्हाला बरं त्याला सांगाली पदन दादा मी थोडा तुला गोट निघले की नाही की बहिणी राजा आता वेळ होईल ग अंगण झाडू साडे ग रेगटा ग धंदा सांगले की नाही की दादा अंते. थोडा गोट निघले की नाही दादा अंते. असले आतून अंगोरे पडू कबड्डी फायच्या दादा అవునమ్మా అయ్యో అన్యాల పాడు ముసలి పాడవా ते बड्डे की नाही की दादा केला तो आणि नवऱ्याला मी सांगत का गेलं ना का म्हणते जरे लोक का म्हणत ఏ వద్దు आज मला वाटू కాదమ్మా ఎప్పుడు వద్దు అంతే थोडे दादा అంతే दादा अम्मा मी गेलो ना आईच्या सांगण्याचा गेली मग चुनी अरे बापू అంతే అంతే आमचा राजा होता मग माझ्या बाहेर मी जात होता ఈ దిక్కువల్ల సంసారం పాడుబడ పెడతావా లేకపోతే శనిగారం గ్రామంలో ఫోన్ ఇవ్వగా అయ్యా ఈ పీరీలు వచ్చి కూర్చున్నాయి ఆదాయం ఇంట్లో అరే పడతానా నీకు మంత్రి కావాలి జీతం పడుతుంది అంతే సీరియస్ సంతకం చేస్తారా నేను గదే అనుకుంటానా పీరీలు అనుకుంటా కంకరే కాదు ఫుల్ కాదు అయ్యా అంతే ఉడవారు శుక్రవారం సోమవారం చొల్లవారు పడతానది అంతేనా ఓయ్. శుక్రవారం సోమవారం శంకరుని వారం కాబట్టి ఓయ్. ఉడతారు అంట చుడతారు వాళ్ళు కానీ నాకు ఆకలి ఒక్క పేరు కూడా ఓ ఉచ్చబడదా ఏది చిన్నపిల్ల ఉన్నట్టున్నది ఇంత బతుకున్నదా సచ్చిందా సుత్తా ఉన్నది బుద్ధిమంత ఆ. ఎవరు కావున పడ్డ ధర్మాపతి నగరాదు దాను బాగు
బట్టి పరిగి అవునయ్య మహారాజా వీళ్ళకేం తక్కువ పోయింది ఎందుకు మూలబడి కూర్చున్నారు మెల్లగా అడుగుతాను నేను అడగనా నైనావకే ఫీజులు కొట్టేస్తానా ఫీజులు కొట్టేస్తా మంజాసి కారి మైనావకే నేను అంటలేనా నీ తగనారి నైనవతే జై తగనారి నైనవతే కసి బోలంచుద తగనారి నైనవతే అమర్ బొల్లగా కోటి తగనారి నైనవతే తగనారి నైనవతే కసి బోలంచుద తగనారి నైనవతే కోల్ తులా కామంతే జై కోల్ తులా కామంతే కల్సాము వాజవర కోల్ తులా కామంతే కావున పట్టక తులా కావున పట్టక తులా వాజవర కావున పట్టక యాటులు యాటి బయలు तुम्हारे गाँव उठेगा कौन तुम्हारे काम अंते ये साथे వాళ్ళ మొక్క पुण्याला बसून गोड गोड हात काय का म्हणून दूर राहून कसं रडाच गलगल रडाच काय म्हणून पुस्तक आहे दादा भुजोरे हात टाकून भुजोरे हात टाकून बोलायला झाला वरून खाले वर हिंसा पडावा म्हणून फाळा झाला అన్యాలం పాడు ఎందుకు అన్యాలం అది कोणता फाक आहे दादा అమ్మా अरे నువ్వు కాదు నువ్వు అట్టి सांगितलं माहिती भाग చెప్పు నువ్వు నాలుగు చెప్తే तुझ्या गोड पाठीची जाणार నేను నీది अरे तारो మాట్లాడినా అత్తదాడ పో उठे आज का व्हायला मला ఏ బాగా దెబ్బలు పట్టి खाते ఇవాళ కుదిరేదాట పో నీ లోను वर्धना రెడీ इतके रोज एक मायले जन्मांतर होते हैं माणसं अंत गावाला वाचू काय विचारू हे काय అవునయ్యా మహారాజా అవునయ్యా మహారాజా అవునయ్యా ఏ అయిపోతాయి ఇప్పుడు
सगळं गावावरून बोलावं రాజకం చేస్తారా सगळ्या तोडी येते भाई అవునయ్యా మహారాజా ఏమని చెప్పాలి చెక్కనా అయ్యో చెల్లెలా నువ్వు మాత్రం పని చేయకు పని చేస్తాను యా తల్లి పెద్దగానది పోయిలా నువ్వు కుర్చీ మీద కూర్చో చెల్లెలా నేను పని చేస్తాను పెద్దగానే పెద్ద लोग सांगाले लोग काम करा लिया అదే सुनने का हे या అయితే తప్పు आपल्याला पुस्तकाने నువ్వు భయపడకు राहिलेला तिला राहावं అదే मी तर राहावं माझ्या बाहेर मी निघून जातो दादा. అంతే ఉంటే ఆమె తోట నువ్వు పని చేయి मी राहायचंय. मी तर आता- అలాగే చేస్తా అప్పుడు అన్నయ్య అసంటోని నీకేదన్నా ఒక రేవు చేస్తే నువ్వు బాధపడతా दादाला पुस्तक जरा सगळं सांगितले అంతే పడతానా చిన్న సుమ్ని కూడా ఉన్నది అదే ఇంకా పోయిందా దైంతా అంతేనా దైంతవాడు దైంతా సరే పోనీ మైనా బతే అమ్మా ఓ అమ్మా बाबा का करावं दादा आम्ही येऊ खायचं पाहिजे सध्या पहिल्या वरण करणं हे ठेव म्हणून आमचं राजा तिचे पण जाऊन बोलावं का नाही पण चुकली नाही ते योग खरंच करणं म्हणून माझी पश्चिम बोलायला పట్టుకొని बोलायला కానీ माझी पश्चिम योग गोड तर बोलाया నువ్వు 10 అంటే నేను 20 జోడిస్తా होय दादा నేను నీ దిక్కే ఉంటా दादा माझ्याकडे सांगा ना दादा చెప్పు महाराजा नारी. तुम्हाला भांडण कसं आला वै शरणाच नारी पण म्हणायच्या वै सामानो सांगावो राजा आगे असं झालं अंगण झाडाचं म्हणून केरसर घेऊन पळाल्या मी सडा शिंपळा गेले ना असं झालं सडा शिंपळाचं म्हणून टप्पर घेऊन पळाल्या मी कोणतं काम केलं ना ते कामाला भाग लावलो माझ्या अंगोरी धनके पडतो माझ्या कामाला भाग लावत हा देवा मी काम कसं करावं अरे చేతగారు ఎందుకు చేసుకోవాలి अरे बुद्धिमंता ఏమని वडील तिला पूज चुमनी हिला का करते चुमनी नाडी महिना बसी రెట్టిన గురా పానికి होलून धावा చిన్నపిల్ల మత్తడి కాడి కట్ म्हणता महाराजा नारी मी राहा म्हणतो ना हे माणित राहतं का नाही मी तिच्यावर राहीना तुझ्याबरोबर संसार करू शकला तिने राहिला मी हे माणित అంతే राहिलं తప్పంత పెడవే తప్పంత बड्डे या ఏం ధనకి तर बड्डे या मी काय तर म्हणते दादा महाराजा तुला तुला गव्हर्नमेंट काम म्हणतं ఏమన్నారయ్యా మచ్చా ఇవన్న ఎక్కడ రాగడు नारी भावांता सरे तिच्याबरोबर मी राहीना तुझ्याबरोबर मी संसार करू शकला नाही बा तिने राहायचं राहिलं मी हे माणित राहतं का नाही तिने राहिलं मी राहायचं आहे ना माझी माहेर मी निघून जातं म्हणताना అయ్యా माझी बाहेर आलत అంతే मग मी पण बाहेर जाऊ కాదా చెప్తాను नारी महाराजा म्हणताना हा होईल मरत का दादा आमचं राहता राहिलं मी हे माणित राहतं नाहीतर राहायचं राहील दादा. ఏదన్నా हे ఒకటి संसार తెగ कशाला పోవాలి ఇంజల్ పోతున్నాయి కదా కాబట్టి हा तुमची सर खाते तुमचं आपत खाते तुमचं खर्च खाते महाराजा तिने राहिलं मी राहायचं आहे ना म्हणून कसं नारी बाबा चांगली या ఇప్పుడు माझा
రాజమాల పౌజనాదా లాలా ముసల్తనానికి దసరా రైకోలే అంటాను దొరికాను నాకు ధనం ఏరు పోతాను అని అనుడే ఆలస్యం నాకు రాజు कौशल मन का धर्मावती नगर आता धर्मशास्त्र बाईक मारी गया तो मन किसी लात पहिला पहिला जे काम करते आम्ही राहते कोण मांगोडा होती मला करत राही అవునయ్యా ఇప్పుడు నీ ముందర ధర్మావతితో రాజాల బాయక మాడుతూ సైనికు గుణాల అవునయ్యో గుణపర సైనికు నా ఇచ్చేది చేయకుండా ఉరుకాల రాజా మాయలా లేంకుచు అయినా మంచిదే అరే పర్దనా రాజ్యం మాగే రాజా తోచు అంతే మాజ మాగే తోచు కదా లోభ సంఘం అంతే అంతే ఇప్పుడు నువ్వు బయట పంచాయతీలు పడవలు చెప్పినా కూడా ఇప్పుడు ఇంటి లోపల ఇద్దరు భార్యలకు ఒకరికి మంచి చెప్తే ఒకరికి కోపం వస్తుంది ఒకరికి చెడు చెప్తే ఒకరికి కోపం కాబట్టి మీ ముగ్గురు పొత్తుల నేను చెప్తా పంచాలి తప్పకుండా చెబుతుంది नर्सकपले गावात नागूरला इनका ना 12,000 रुपये स्टेज लावला जरा ते 12,000 तुला देतात माझं रसोबाकडे यायचं फंड द्या అయ్యో అన్నయ్య నర్సకపల్లె గ్రామము నాగూర్ల వెంకన్న ఈ యొక్క స్టేజ్ అలంకరణ 12,000 పెట్టి కొనిచ్చిండు అది నాకే ఇస్తావా होय दादा సరే నీ దిక్కే రాదు అర్థం కదా दादा ते वेळा तू పెద్దంపల్లి కావచ్చు మైడపట్టు జాచే 4,000 నసరు సారే तुला देता అయితే వరికోలు గ్రామము ఆ యొక్క నడికుడ మండలము ఈ యొక్క తండ్రియకు మురాల రాజేశ్వరరావు పేరు మీద కొడుకు మురాల భుజంగరావు 5,016 రూపాయలు ఇచ్చి ఆర్మాన్ కొనిచ్చిండు అది నాకే ఇస్తావా तुला देता तू नारी కూడా అల్లు కూడా చోలి జామ కాలం సారే లాగితే అయితే నా పిల్లనికి చీర రైకి అన్ని కొనిస్తావా ఓయ్ ఇస్తావా మరి ఇంగ్లే బాబు ఎగదెంగినట్టు ఎగదెంగుతావా दादा ती माहिती बोलू माझी కూడా सुखना ఒక్క ఆటకు 100 సార్లు ఇస్తా ఎగదెంగిన दादा पटन दादा इकडचे गावात तिम्मापूर रायशरावचे नाव रे लेंकू राजगोपालू 8,000 आर्मून लावलं दादा అంతేనా 3 वर्षापत्र त्यांचं नाव जाईन दादा हे तुला दे दादा ఊకల్లు గ్రామం లోపల మాత్రం ఇచ్చిన రాజేశ్వరరావు పేరు మీద ఇచ్చింది राजगोपालू 3 రాజగోపాల్ ఇచ్చింది 8,000 ఆర్మూన్ दिला दादा అయితే ఆ యొక్క 8,016 రూపాయలు ఈ యొక్క స్టేజ్ మౌతులు ఇచ్చింది అది మనకైతే రాజు నీ దిక్కే अरे पडदाना अलग केलं वारी రాజు నీ దిక్కే तो चाले हाते पाणी माकडे यायचं फंड दादा నీ దిక్కే నీ దిక్కే पै दादा हाते पाणी ఉన్నదే ఒక్కడే నాకు కావాలంటే నాకు కావాలంటే పంచాయత్ చెప్పాలి ఆయన. तू कुठं అయ్యా राम राजा म्हणते కానీ हे का तरी तू राहून मागून म्हणाला అయితే నేను రాజును నువ్వు ప్రధాని కాబట్టి నువ్వేంద్ర నన్ను లెమ్మంటున్నాడు ఓయ్. నువ్వు నన్ను పంచాలి ఎందుకు చెప్పమను నన్ను పెదవని స్థానానికి ఎందుకు కోరుకున్నావు అయితే నేను చెప్పినట్టు వినాలి बोलचा నేనే రాజును అనుకోను अरे पडदाना कोण दे మంచిగా కావాలి. हा అయ్యా हा 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 నువ్వు చేతులు కింది కనుకో दोन हात आहे हा खाली करी हा కింది వేసుకో हा 2 కాళ్ళు దగ్గర పెట్టుకో हा 2 చెవులు ఒక్క కాడ పెట్టుకో हे का नाही रे पडदाना 2 చెవులు ఒక్క కాడికి రావు కాదు అయ్యా మహారాజా ओय నీకు మాత్రము నడునికి వెయ్యాలి हाते నడునికి అయితే మీది కొండేమో పెద్ద కింది సెట్ వచ్చింది अरे पडदाना ఇప్పుడు ఆమెకు అక్కడికి వస్తుంది तू सांगायचं गोठू मी वांचावाया मारावाया సత్తవా बनवाया బక్కవా कसं అయ్యా మహారాజా పడతానా? నీకు మాత్రం నిలువుతా పోయాలి थांबलो ఆ పక్క ఆమెకు ఈ పక్క ఈమెకు అంత సమానం పోతుంది अरे पडदाना हे कोणचं मला बरं वाटतं नाही
ఎంత ధరను మారుతారు ఎంత ధరను ఇట్లా మారుతారు కూడా బతుకవా మారుతారే వస్తావా పోయి. ఏ వద్దు ఈ మూడోసారి పంచాయతీ తప్పకుండా పోయి రొట్టెడ దుఃఖవుదట కాబట్టి ఇగో ఇటు పనులు భరోసాలు కసాలు కదా కాబట్టి నువ్వు ఓపికతో ఉన్నదే మహాభాగ్యం గెలిచా రావు మాతో రావు అంతే చూడదు పోదు బాబా అరే పడతానా లోక్ సంఘం రాజు నీది ఇచ్చేయండు वही दादा నువ్వు ఆడినంత ఆట పాడి महाराजा फुलाची वगैरे मिळून राहिलं महाराजा नारी तो म्हणते ना लोभ आहे आणि मला माये तू मन भरून हा कशावर आहे म्हणते ना नारी महाराजा ये माळी जाऊन कशासाठी एक सोनार रुपये राहून कशासाठी అవునయ్యా आहे ना देवा एक मोठी संतान नाही मला అవునయ్యా మహారాజా ఈ యొక్క